కంచగచ్చిబౌలి భూములపై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలపై చాలా సీరియస్ గా ఉంది రాష్ట్ర సర్కార్. ఏఐతో లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టుగా క్రియేట్ చేసిన వారిపై కఠిన చర్యలకు సిద్ధమవుతుంది. తప్పుడు ప్రచారాన్ని నమ్మి ఆందోళన చేసిన విద్యార్థులపై కేసులను ఉపసంహరించుకుంది రాష్ట్ర సర్కార్. కంచగచ్చిబౌలి భూములపై రోజుకో ట్విస్ట్ బయటకు వస్తుంది. ప్రభుత్వ భూములపై తప్పుడు ప్రచారంపై అసలు నిజాలు బయటకు తీసే పనిలో పడింది రాష్ట్ర సర్కార్. లేని జంతువులను ఉన్నట్లు చూపడం, అక్కడున్న భూమి విషయంలో తప్పుడు ప్రచారాలు చేయడంపై ఫోకస్ పెట్టింది. ఏఐతో వీడియోలు, ఫోటోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారి లెక్కలు తీస్తున్నారు పోలీసులు. ఇప్పటికే కొంతమందిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారిపై న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతోంది. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై కఠినమైన చర్యలకు సిద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారానికి ప్రభావితమై ఆందోళన చేసిన విద్యార్థులపై కేసులు వెనక్కి తీసుకుని యూనివర్సిటీలో పెట్టిన ఆంక్షలను ఎత్తివేసింది సర్కార్. గచ్చిబౌలి భూముల విషయంలో ప్రతిపక్షాలు చేసిన తప్పుడు ఆరోపణలకు కోర్టులో గట్టిగా సమాధానం చెప్పేలా రిపోర్టు తయారు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే వివిధ సంఘాల నేతలు, విద్యార్థి సంఘాల నాయకులు, యూనివర్సిటీ టీచర్స్ ఇలా అందరితో సమావేశాలు నిర్వహిస్తుంది. వాస్తవాలు ఏంటి, ప్రభుత్వం ఏం చెప్పింది, దాన్ని ప్రతిపక్షాలు ఎలా తప్పుడు ప్రచారం చేశాయి, 400 ఎకరాల భూమికి సంబంధించి వాస్తవాలు ఏంటి అనే దానిపై రిపోర్టు తయారు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కోర్టు అడిగిన దానిపై పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చిన తర్వాత తదుపరి పరిణామాలను బట్టి ముందుకు వెళ్లే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.